ఏలూరు జిల్లాలో పట్టుకున్న 15 మంది మావోయిస్టులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం కూడా ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా సుమారు 3 జిల్లాల్లో ఆ మావోయిస్టుల కలకలం రేగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇటు ఏలూరు జిల్లా విషయానికి వస్తే నిన్న సుమారు 15 మంది అనుమానితులను అదుపులో తీసుకున్న ఏలూరు ఎస్పీ దాదాపుగా మొత్తం ఇందులో 2 సెంట్రల్ కమిటీ, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు, మరో 11 మంది సభ్యులతో పాటు కూడిన 15 మంది అనుమతులను అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. వీరిలో 4 మహిళలు కూడా ఉండడం జరిగింది. మొత్తాన్ని కూడా ఈరోజు ఉదయం ఏలూరు రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రెస్ మీట్ కూడా కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. ముఖ్యంగా ఇటు ఈ హెడ్మా ఎన్కౌంటర్ అనంతరం పూర్తి పక్కా సమాచారంతో ఇటు పోలీసులు కూడా 3 జిల్లాల వ్యాప్తంగా కూడా సెర్చ్ నిర్వహించడం, సెర్చ్లో భాగంగా కూడా దాదాపు ఇటు ఏలూరు జిల్లా విషయానికి వస్తే 15 మంది దళ సభ్యులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం విజయవాడ ప్రెస్ కాన్ఫరెన్స్ అనంతరం వారిని తిరిగి ఏలూరు తీసుకురావడం జరిగింది. వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు, ఎస్పీ ఆఫీస్ పక్కన ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లో వీరిని ఉంచడం జరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా వీరిని హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి ఉండగా కూడా డాక్టర్లను ఇక్కడికే తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత అక్కడ నుంచి వీరిని సెంట్రల్ జైలుకి తరలించారా లేకపోతే జిల్లా జైలుకి తరలించాలా అనే దానిపై అధికారులు తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హిడ్మా ముఖ్య నేత, కేంద్ర దళ సభ్యుడు కావడం సంచలనంగా, ఈయన ఎన్కౌంటర్ సంచలనంగా రేగిందనుకోవచ్చు. దాదాపుగా ఒక సంచలనాత్మకమైన ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు అమిత్ షా తీసుకున్న కాగార్ మిషన్ కాగార్ ఏదైతే ఉందో, ఏదైతే నక్సలైట్లుతో చర్చలు ఇంకా ఉండవు, పూర్తిగా నక్సలైట్లు లొంగిపోవడమే తప్ప మరో దారి లేదు, లేదా లొంగిపోయిన నక్సలైట్లకి పునరావాసం కల్పిస్తామంటూ కేంద్రం ప్రకటించిన అనంతరం ఇటు ఛత్తీస్గఢ్లో పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్లు చేయడం, మావోయిస్టులను అయితే పూర్తిగా జల్లెడ పట్టి ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రాకి ఇటు తరలి వచ్చిన ఎన్కౌంటర్లు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ పూర్తిగా వారిని పసిగట్టి ఇటు హిడ్మాని మారేడుమిల్లి, ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ దండకారణ్యంలో హిడ్మాని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. హిడ్మాతో పాటు అతని భార్య, అదేవిధంగా మరో 4 మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు మనకి ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే హిడ్మా మృతి అనంతరం పక్కా సమాచారంతో ఇటు పోలీసులు కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఏలూరు, విజయవాడ, అదేవిధంగా కాకినాడ జిల్లాల్లో తలదాచుకున్నటువంటి మావోయిస్టులని పక్కా సమాచారంతో వారిని పట్టుకోవడం, అదేవిధంగా వారిని తీసుకుని ఈరోజు అరెస్టులు కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం ఇదే మహిళా పోలీస్ స్టేషన్లో ఈ 15 మంది మావోయిస్టులు అయితే ఉన్నారు. ప్రస్తుతం వీరికి వైద్య పరీక్షలు అయితే పోలీసులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా అంటే భద్రతా కారణాల దృష్ట్యా వీరిని హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలి. కానీ భద్రతా కారణాల దృష్ట్యా వారిని ఇక్కడ మెడికల్ సిబ్బందిని ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వీరిని అయితే మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇటు జిల్లా జైలుకి తరలిస్తారా లేదా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు చూసుకున్నట్లయితే ఇటు ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలంలో గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఈ నేపథ్యంలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో అధికారులు, ఇటు పోలీసులు అయితే ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, ఇటు పోలవరం ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి పూర్తిగా జల్లెడ పడుతున్నట్లయితే తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి ఈరోజు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే ఎన్కౌంటర్ జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దానికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మరో కొద్దిసేపట్లో అయితే ఈ ఏలూరు జిల్లాలకు సంబంధించి ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో ఈ 15 మందిని కూడా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈరోజు ఇప్పుడు మెడికల్ పరీక్షల అనంతరం అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో 15 మంది మావోయిస్టులు కూడా, అందులో 2 కేంద్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు 2 మరియు 11 మంది సభ్యులతో కూడిన ఈ 15 మందిని కూడా మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన అనంతరం అనంతరం ఇటు జిల్లా జైలు లేకపోతే భద్రతా కారణాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత కోసం అటు సెంట్రల్ జైలు తరలిస్తారనేది చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్9 న్యూస్, ఏలూరు నుంచి.